ఇట్లా నడవాలి కొంచెం దూరం. ఇది వచ్చేసి నాలెడ్జ్ గ్యాలరీ అని ఉంది, ద్రౌపది ముర్ము గారిది స్టాచ్యూ. చూడండి ఎంత. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. సో ఈరోజు హైదరాబాద్లో ఉన్నా నేను, అండ్ చూస్తుంటే వర్షం అయితే పడుతుంది. సో ఈ వర్షంలో ఎంత కష్టపడి కార్లో ఎక్కడికి వెళ్తున్నాం అంటే ప్రెసిడెంట్ హౌస్కి వెళ్తున్నాము, రాష్ట్రపతి నిలయానికి. సో అసలు ఎక్కడుంది, ఎలా వెళ్ళాలి, ఎలా అంటే ఎంట్రీ ఎలా దొరుకుతుంది, ఇవన్నీ కూడా చెప్తాను నేను, కానీ కొంచెం లాస్ట్లో చెప్తాను. సో ఇంత కష్టపడి చేస్తున్నందుకు ప్లీజ్ ఒక్క లైక్, కామెంట్ అండ్ షేర్ అయితే చేయండి, అండ్ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇదైతే బొల్లారంలో ఉంది రాష్ట్రపతి నిలయము. సో ఇంకా మిగిలిన డీటెయిల్స్ అక్కడికి వెళ్ళిన తర్వాత మాట్లాడుతాను. నేనైతే బాచుపల్లి నుంచి స్టార్ట్ అయ్యాను, 44-45 మినిట్స్ అయితే చూపిస్తుంది నాకు. సో ఇంకా రిమైనింగ్ డీటెయిల్స్ అక్కడికి వెళ్ళిన తర్వాత మాట్లాడదాం. సో గైస్, ఫైనలీ అయితే మనం రీచ్ అయిపోయాము. కాకపోతే రాష్ట్రపతి నిలయం అటు సైడ్ ఉంటుంది, రోడ్డుకి ఆపోజిట్లో పార్కింగ్ అనమాట. మనకి గూగుల్ మ్యాప్స్లో గేట్ నెంబర్ 3 చూపిస్తుంది ఎంట్రీకి. సో బట్ గేట్ నెంబర్ 3 వచ్చేసి క్లోజ్డ్ అనమాట. పక్కన నుంచి ఇంకొక రోడ్డు ఉంటుంది, ఆ రోడ్డు నుంచి లోపలికి వస్తే మనకి ఇంకొక ఎంట్రీ ఉంటుంది. సో మీరు ఇక్కడికి వచ్చైనా కానీ ఇదంతా చేసుకోవచ్చు అనమాట ప్రాసెస్. సో ఇది ఫెసిలిటేషన్ సెంటర్ అనమాట. ఇక్కడైనా కానీ టికెట్స్ తీసుకోవచ్చు మనం ఆన్లైన్లో బుక్ చేసుకోకపోతే. సో ఇదంతా పార్కింగ్ అనమాట. ఎంటర్ అయ్యాక ఇట్లుంటాయి అనమాట వేరియస్ బ్లాక్స్, బిల్డింగ్స్. ఇట్లా నడవాలి కొంచెం దూరం. ఇది వచ్చేసి నాలెడ్జ్ గ్యాలరీ అని ఉంది. ఇట్లా షెడ్స్ ఇవన్నీ. స్టిల్ డ్రిజిలింగ్ అయితే అవుతూనే ఉంది. ఇట్లా నాలెడ్జ్ సెంటర్లోకి ఎంటర్ అవ్వగానే ప్రెసిడెంట్ మేడంది స్టాచ్యూ ఒకటి ఉంటుంది. సో ఇట్లున్నది అనమాట. ఇటు సైడ్ కారు, అటు సైడ్ గుర్రబండి అనుకుంటా. చూద్దాం ఒక్కొక్కటి. ఇది మేబీ అప్పట్లో వాడిన కారు కావచ్చు. ఈ వాష్రూమ్స్ అనమాట. మెర్సిడీస్ V12. ఇది ఢిల్లీలో అనుకుంటా. ఇవి ఇట్లా గ్యాలరీస్లో ఉన్నాయి, దీంట్లో ఫొటోస్ అవన్నీ ఉంటాయి. ఇది ఇప్పుడే ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము గారిది స్టాచ్యూ. ఇంక ఇవన్నీ ఇట్లా ఆర్ట్ గ్యాలరీస్లా అనమాట, చాలానే ఉన్నాయి. 3 సింహాలది, వుడెన్ది కావచ్చు. ఇంకా అక్కడక్కడ ఏంటంటే ఇట్లా ఫోటో స్పాట్ లాగా పెట్టారు. ఫోటో దిగి దీన్ని ట్యాగ్ చేయాలంట. బాగుంది. సో ఇది గ్యాలరీది 1. సో ఇక్కడ నుంచి నెక్స్ట్ మెయిన్ బిల్డింగ్కి వెళ్తాం. అయితే ఈ బగ్గీ అది అప్పుడప్పుడు యూజ్ చేసేవాళ్ళంట అప్పట్లో, పెరేడ్స్కి అట్లా. సో ఇప్పుడు ఇవన్నీ క్లోజ్ చేసి ఢిల్లీ నుంచి తీసుకొచ్చి ఇక్కడ పెట్టారనమాట. అది 600 మోడల్ అంట. ఇప్పుడు రీసెంట్గా అప్డేటెడ్ వర్షన్ వచ్చిందండి 700. అది యూజ్ చేస్తున్నారంట. ఇట్లా స్టోరీస్ మొత్తం ఉన్నాయన్నమాట. ఇంకా అక్కడ క్రాకరీస్ అవి మేబీ అప్పుడు యూజ్ చేసినవి కావచ్చు ప్రెసిడెంట్స్ వాళ్ళు. మళ్ళీ ఇంకా సెకండ్ గ్యాలరీలో కూడా ఇట్లా అనమాట, మేడం స్టాచ్యూ ఇంకా మిగిలినవి ఇవన్నీ గ్యాలరీస్. ఇవన్నీ వీళ్ళు కొత్తగా ఓపెన్ చేశారనమాట. అంటే ఇట్లా ఒక టూరిస్ట్ స్పాట్ లాగా చేయడానికి. అండ్ ఇక్కడికి ప్రెసిడెంట్ గారు వింటర్లో వస్తారంట, డిసెంబర్ ఆ టైంలో. అప్పుడైతే క్లోజ్ ఉంటుందంట విజిటర్స్కి. అప్పటి వరకు ఎవ్రీడే ఓపెన్ ఎక్సెప్ట్ ఆన్ మండేస్ అనమాట. మండేస్ తప్ప ఎవ్రీడే ఓపెన్లోనే ఉంటుంది. సో ఎప్పుడైనా రావచ్చు, చూసుకోవచ్చు. ఇది నాలెడ్జ్ సెంటర్. ఇక్కడికి ఫొటోస్ ఇవన్నీ తీయచ్చు అనమాట, ఫొటోస్, వీడియోస్. ఇప్పుడు మనం ముందుకు వెళ్తున్నాము, అది మెయిన్ బిల్డింగ్. సో ఆ మెయిన్ బిల్డింగ్ వరకు నో ఫొటోస్, నో వీడియోస్ అంట. సో ఇదనమాట, ఇవి లోపల బిల్డింగ్స్. దీని లోపల ఫ్లాగ్ పోస్ట్ అన్న మెయిన్ బిల్డింగ్ ఉంటుందంట.
సో ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఉంటాయి అన్నమాట. ఇటు వెళ్తే కిచెన్ టన్నల్, ఇది ఇంకా బోర్డ్స్ పెట్టేసి ఉంటాయి, హిస్టరీ ఆఫ్ కిచెన్ టన్నల్. కిచెన్ టన్నల్ లోపల ఈ ఆర్ట్ వేసి ఉంటుంది అంటే చెరియల్ ఆర్ట్. చూడండి ఎంత బ్యూటిఫుల్ ఉందో. ఈ టన్నల్ వచ్చేసి అప్పట్లో కిచెన్ కన్నా డైనింగ్ హాల్కి కనెక్టివిటీ ఉండేదంట. సో కిచెన్లో ప్రిపేర్ చేసినవన్నీ డైనింగ్ హాల్కి ఈ టన్నల్ ద్వారా తీసుకెళ్ళేవాళ్ళు అనమాట. అంటే అప్పట్లో ఎట్లా అంటే మనకి కిచెన్ మెయిన్ బిల్డింగ్కి చాలా దూరంగా ఉండేది అనమాట. అంటే అట్లా కనెక్టివిటీ ఉండేది కాదు. ఇది చూసారా ఈ ఆర్ట్ మొత్తం. సో అది టన్నల్ అయిపోయిన తర్వాత ఇది వచ్చేసి ఫ్లాగ్ పోస్ట్ అనమాట, లాంగెస్ట్ది. దీనికి కూడా ఏదో ఉంటుంది, చూద్దాం లోపలికి వెళ్ళి. ఇంకా అటు సైడ్ అవన్నీ గార్డెన్స్ అనమాట. ఇదేంటంటే దీని ఇంపార్టెన్స్ వచ్చేసి బొల్లారం రెసిడెన్సీ నౌ రాష్ట్రపతి నిలయం సికింద్రాబాద్లో ఉన్న ఇది వెన్యూ అనమాట. హైదరాబాద్ స్టేట్ని ప్రిన్స్ ఆజమ్ షా 1948లో ఇక్కడ ఇచ్చేసారనమాట. అంటే హైదరాబాద్ స్టేట్ని హ్యాండ్ ఓవర్ చేస్తారు. And Velodi took his oath as first chief minister of Hyderabad state in the same place anta. And later due to flag post being probable threat of the main building, it was dismantled anta, తీసేసారు అనమాట మధ్యలో. సో అక్కడ చూసారా, అక్కడ కంపాస్ కూడా ఉంది, డైరెక్షన్స్ చూపిస్తుంది అనమాట అది. అండ్ ఇది ఒరిజినల్ వుడ్ అనమాట, అంటే అప్పట్లో ఉన్న ఫ్లాగ్ పోస్ట్ చెక్క ముక్కలు, ఇవన్నీ ఒరిజినల్ అప్పట్లోవి. వన్ 120 feet హైట్ అంటది ఫ్లాగ్ పోస్ట్. ఇంకా వీటిలో పెట్టారు అనమాట చిల్డ్రన్స్ పార్క్, మేజ్ అని, ఇక్కడ పిల్లలు ఆడుకున్నవి. అండ్ మేజ్ అంట, ఇటు అటు ఇటు ప్లాంట్స్ నమస్కారం పెడుతున్నట్టు కట్ చేశారు, మేజ్. ఇవన్నీ గార్డెన్స్ అనమాట. ఇంకా అక్కడికి చైర్స్ వేసి ఉంచారు చూడండి. అంటే ఇవంతా జిగ్ జాగ్ అనమాట, ఇట్లా రౌండ్ 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 తిరిగి వచ్చి ఇంకా లాస్ట్గా అక్కడికి వస్తాము. చైర్స్ వేసి ఉంచారు, మేబీ ఏమన్నా షో జరుగుతుంది కావచ్చు. సో ఇంకా మనం అటు బోట్లే. ఇంక ఇక్కడ చూసుకుంటే హెర్బల్ గార్డెన్, జై హింద్ ర్యాంప్, పల్మాటం, స్టెప్ వెల్, రాక్ గార్డెన్ అండ్ వాటర్ క్యాస్కేడ్, ప్లాంటేషన్స్, ఇవన్నీ అనమాట. ఇవన్నీ రీసెంట్లీ 2023లో మళ్ళీ రెనోవేట్ చేసి ఓపెన్ చేశారనమాట. అసలు తిరగాలే కానీ బొచ్చడు ఉంది అనమాట. ఇగో ఇవన్నీ గార్డెన్స్, ఫార్మ్స్ లాగా. అండ్ అక్కడక్కడ బిల్డింగ్స్ అనమాట. నేను అక్కడ చూస్తే పోలీస్ బ్యారక్స్ అట్లా సంబంధించినవి ఉన్నాయి. ఇంకా మొత్తం బోర్డ్స్ పెట్టేసి ఉంచారు అనమాట. అండ్ రాక్ గార్డెన్ అనేది ఉందంట. అండ్ ఓపెన్ ఎయిర్ థియేటర్ అంట ఇటు సైడ్ ఎక్కడో. చూద్దాం అవన్నీ మెల్లమెల్లగా. ఇది వచ్చేసి హెర్బల్ గార్డెన్ అంట. అండ్ అది కనిపిస్తుంది సార్, అది స్టెప్ వెల్ అనమాట. అంటే ఆ కనిపించేదానికి అటు సైడ్ నుయ్యిలా ఉంటుంది, దాంట్లో ఇవి బకెట్స్ ఇలాంటివి వేసి ఇటు సైడ్ ఎద్దులను పెట్టి లాగుతారు అనమాట వాటర్కి. అంటే అప్పట్లో అలా యూజ్ చేసేవాళ్ళంట. అదొకటి ఉంది, కాకపోతే ఎంట్రీ లేదు అది. ఇంకొకటి ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఇలా పెట్టారనమాట ప్రతి చెట్టుకి ఒక క్యూఆర్ కోడ్. అదేంటంటే మీకు ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే ఆ చెట్టు గురించి మొత్తం ఇన్ఫర్మేషన్ వస్తుంది అనమాట. అంటే ఏం చెట్టు, దేనికి ఉపయోగపడుతుంది, ఇవన్నీ. ఇది మొత్తం మ్యాప్ అనమాట. నాకు తెలిసి అయితే మనం ఎక్కడో ఈ ఏరియాలో ఉండుంటాం, ఈ ఏరియా కానీ అనుకుంటున్నా. ఇంకో నేచర్ ట్రైల్, నేచర్ క్లాస్ రూమ్, బటర్ఫ్లై గార్డెన్, నక్షత్ర గార్డెన్, ధోబీ ఘాట్, స్టెప్ వెల్, ఇలాంటివన్నీ ఇటు సైడ్ ఉంటాయి అన్నమాట. సో వెళ్దాం. ఇంకో ఇది పాల్మెటం రాక్ గార్డెన్ అండ్ వాటర్ క్యాస్కేడ్,
ఇనాగరేటెడ్ బై రామ్నాథ్ కోవింద్ గారంట అప్పట్లో 2018లో. చూడండి ఎంత బ్యూటిఫుల్ ఉందో. నందిలో ఉందన్నమాట. నంది మీద వాటర్ పడుతున్నాయి చూడండి, ఫౌంటైన్ లాగా. అండ్ ఇటు సైడ్ మొత్తం జింకలు అవన్నీ పెట్టారు అనమాట. ఇది ఆల్గే పాండ్, లోటస్ అట్లా. సో ఉంది, డెప్త్ ఉంది దీంట్లో, ఈ ప్లేస్లో. అంటే ఏమేంటి, అసలు ఎప్పుడు కట్టారు, దేనికోసం కట్టారు. అండ్ నాకు తెలిసి అయితే ఇప్పటివరకు ఎవరు ఈ ఛాన్స్ ఇవ్వలేదు రాష్ట్రపతి నిలయంలోకి విజిట్ చేసే. ఇది ఫస్ట్ టైం ఓపెన్ చేశారు. అండ్ ఇలానే ఓపెన్లోనే ఉంటుందంట. ఇది చాలా బాగుంది, మిస్ చేసుకోవద్దు. మస్ట్ విజిట్ ప్లేస్ అనమాట. అండ్ చిన్నపిల్లలు ఉంటే వాళ్ళకి ఇంకా మంచిగా నాలెడ్జ్ అనేది గ్రో అవుతుంది. సో ఇది వచ్చేసి నక్షత్ర గార్డెన్ అంట. ఇగో లోపల కనిపిస్తుంది కదా, అది ఏంటంటే రౌండ్గా ఉంటాయి ప్లాంట్స్ అంతా. అంటే ఇట్లా ఒక రౌండ్ ఆకారం ఉండి దాంట్లో రకరకాల ప్లాంట్స్ ఉంటాయంట. అక్కడ లేఅవుట్ ఒకటి ఉంది, తీద్దాం అనుకున్నా మర్చిపోయినా. అది దాన్ని నక్షత్ర గార్డెన్ అంటారు. దీనికి ఎంట్రీ ఎట్ సైడ్ నుంచి లోపలైతే జనాలు ఉన్నారు. ఇంకో ఇది నక్షత్ర గార్డెన్. ఇట్లా రౌండ్ ఉంటుంది అన్నమాట, ఇట్లా రౌండ్గా. సో అవి ఇవన్నీ ఇంకా చాలా ఉన్నాయన్నమాట. ఆల్మోస్ట్ 34 ఇవి ఓపెన్ చేశారు చూసేవి. ఇంకో ఇది నక్షత్ర వాటిక అంట, నక్షత్ర గార్డెన్. నాకు చెప్పిన కదా రౌండ్ రౌండ్ ఉంటాయని. చూడండి ఇప్పుడు అట్లా రౌండ్ రౌండ్. ఇంకో ఇదనమాట లేఅవుట్ ఆఫ్ నక్షత్ర వాటిక. ఇందాన్ని చెప్తున్నా కదా రౌండ్ ఉంటుందా అని. ఇది 0.91 acres అంట. టోటల్ ప్లాంట్స్ వచ్చేసి 52. అండ్ దీన్ని ఓపెన్ చేసింది ప్రణబ్ ముఖర్జీ గారు 2015లో. ఇట్లా అంటే ఒక్కొక్క టైంలో ఒక్కొక్కటి ఓపెన్ చేశారనమాట, మెయిన్వి. అసలు మొత్తం గ్రీనరీ అనమాట. మంచి పంట పొలాల మధ్యలో గెస్ట్ హౌస్లు ఇవి కట్టుకుంటే ఎట్లుంటుందో అట్లుంది. అన్ని రకాల చెట్లు ఉన్నాయి, మామిడి చెట్లు, వేప చెట్లు, చింత చెట్లు అన్నీ. బాగుంది ప్రశాంతంగా. ఇంకోటి చిన్న బావ అంట. ఇవన్నీ స్టెప్ వెల్స్ టైప్ అనమాట. ఇది సో బేసిక్ ఇది ఏంటంటే అన్నిటి మీద ఉన్న రూఫ్లో ఉన్న వాటర్ మొత్తం వచ్చి దీంట్లో కలెక్ట్ అవుతాయి అంట. చెప్పు, అంటే ఇంపార్టెన్స్ ఏంటిది? స్పీకర్ పెట్టి దానికి ఒక స్పీకర్ పెట్టి టాకింగ్ లాగా చేస్తారు, అంటే చిన్నపిల్లలకు. అచ్చా, ఓకే ఓకే. మేడం వచ్చినప్పుడు చేస్తారు అది. ఓకే డన్, అర్థమైంది. కాబట్టి మనం విజిట్ వస్తారు. ఇదేంటిదంటే టాకింగ్ ట్రీ అనమాట. టాకింగ్ ట్రీ అంటే ఏం లేదు, చెట్టుకి స్పీకర్ లాంటిది పెడతారనమాట చిన్నపిల్లల కోసం. స్పీకర్ లాంటిది పెట్టి మేడం వచ్చినప్పుడు అవి ఎంటర్టైన్మెంట్లో నడుస్తుంది అనమాట. ఇంకోటి చిన్న బావ అంటే ఏంటంటే రూఫ్ టాప్ మీద ఉన్నవన్నీ దీంట్లో కలెక్ట్ అవుతాయంట వాటర్. సో అంతే, రాష్ట్రపతి నిలయం అయిపోయింది విజిటింగ్. సో వర్షం అయితే పడుతుంది ఇంకా ఘోరంగా. నేను ఒకసారి కార్లోకి వెళ్ళిన తర్వాత అసలు ఏంటి, ఎట్లా బుక్ చేసుకోవాలి, ఎట్లా రావాలి, పాసెస్ ఎట్లా దొరుకుతాయి, ఇవన్నీ చెప్తాం. చెప్పినా కదా ఇది ఫెసిలిటేషన్ సెంటర్ అనమాట. ఇక్కడ కూడా టికెట్స్ తీసుకోవచ్చు మనం కావాలంటే, లేదా ఆన్లైన్లోనే బుక్ చేసుకోవచ్చు డైరెక్ట్గా. సో ఇదన్నమాట ప్రెసిడెంట్స్ హోమ్ విజిటింగ్. ఇప్పుడు వీడియో చూసారు కదా. సో ఇక్కడికి రావాలంటే 2 types ఆఫ్ బుకింగ్స్ చేసుకోవచ్చు. ఒకటి ఆన్లైన్ బుకింగ్ చేసుకోవచ్చు, ఇంకొకటేమో ఇక్కడికి వచ్చేనే డైరెక్ట్ టికెట్స్ తీసుకోవచ్చు అనమాట. అండ్ ఆన్లైన్లో కనుక బుక్ చేసుకుంటే మ్యాక్సిమం 40 minutes టైం గ్యాప్ ఇస్తారు. అంటే మీరు 4 o'clock బుక్ చేసుకుంటే 4:40 వరకే లోపలికి అలౌ చేస్తారు అనమాట. 4:40 తర్వాత వస్తే నాట్ అలౌడ్, మళ్ళీ బుక్ చేసుకోమంటారు. అండ్ దీనికి బుకింగ్ వచ్చేసి visit.rashtrapatibhavan.gov.in అని చెప్పి వెబ్సైట్లోకి వెళ్ళి బుక్ చేసుకోవచ్చు అనమాట. బుక్ నౌలోకి వెళ్ళి. అడల్ట్స్కి వచ్చేసి 50 rupees. ఏజ్ అంటే 8 years కంటే ఎబో ఉంటే 50 rupees. 8 years కంటే బిలో ఉంటే టికెట్స్ ఏం అవసరం లేదు. ఫారెన్స్కి అయితే 250 rupees అనమాట టికెట్. అండ్ ఇది మార్నింగ్ 10 o'clock నుంచి ఈవినింగ్ 4 వరకు అలౌడ్ అనమాట. టికెట్స్ బుక్ చేసుకుని రావచ్చు ఎవ్రీ డే ఎక్సెప్ట్ ఆన్ మండేస్ అనమాట.
అండ్ మీకు ఎవ్రీ డే 5 o'clock 6 o'clockకి కళా సద్యనో ఏదో జరుగుతుంది. అంటే మీకు ఇది భరతనాట్యం అలాంటివి కల్చరల్ ప్రోగ్రామ్స్ జరుగుతాయి అనమాట. సో వాటికి కూడా కావాలంటే విజిట్ అవ్వచ్చు. సో మేబీ ఇప్పుడైతే రైనీ సీజన్ అండ్ ఇప్పుడు నేను లోపలే ఉన్న 5:15 వరకు. నాకైతే అలాంటివి ఎక్కడ కూడా రెడీ అవుతున్నట్టు కూడా ఏం కనిపించలేదు. సో మేబీ రైనీ సీజన్ కాబట్టి క్యాన్సిల్ అయి ఉండొచ్చు. అండ్ రిమైనింగ్ డేస్లో కావాలంటే యూ కెన్ చెక్ దట్ అవుట్. అంతే. ఇంకా సో మీరు ఇక్కడికి వచ్చిన తీసుకోవచ్చు టికెట్స్, లేకపోతే ఆన్లైన్లోనే బుక్ చేసుకోవచ్చు. సో నన్ను అడిగితే ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. అంటే మీకు ఇంకొకటి, మెయిన్ బిల్డింగ్ లోపల ఫొటోస్ అండ్ వీడియోస్ ఆర్ నాట్ అలౌడ్ అనమాట. అది తప్ప మిగతా ఎవ్రీవేర్ యూ కెన్ టేక్ ఫొటోస్ అండ్ వీడియోస్. అండ్ అక్కడ మెయిన్ బిల్డింగ్లో వితౌట్ గైడ్ లోపలికి నాట్ అలౌడ్ అనమాట. సో మీకు అక్కడ గైడ్స్ ఎంట్రీలోనే ఉంటారు. సో వాళ్ళే మిమ్మల్ని తీసుకెళ్తారు అనమాట. ఎవ్రీవేర్ వాళ్ళే గైడ్ చేస్తారు, ఇటు వెళ్ళాలి, ఇటు వెళ్తే ఇది వస్తుంది, ఇటు వెళ్తే ఇది వస్తుంది అని చెప్పి. సో గైడ్స్ తీసుకెళ్తారు మిమ్మల్ని ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనమాట. ఎక్సెప్ట్ ఈ 50 రూపీస్ తప్ప ఇంకెక్కడ మీరు పే చేయాల్సిన పని లేదు. గైడ్స్ ఫ్రీ, ఎవ్రీథింగ్ ఫ్రీ. ఇంకా వాళ్ళే చెప్తుంటారు అనమాట ప్రతిదీ. సో అంతే, ఇంకా ఇదే వీడియో. సో మీకు వీలైనంత త్వరగా వచ్చి విజిట్ చేయండి. ఎందుకంటే డిసెంబర్లో మళ్ళీ మేడం ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉంటారంట వింటర్ టైంలో. సో ఇది వచ్చేసి 0 టెంపరేచర్స్ అంట. 0 టెంపరేచర్ అంటే న్యూట్రల్ టెంపరేచర్ బిల్డింగ్స్ అంట. బయట కోల్డ్గా ఉన్నా కానీ అదే టెంపరేచర్ ఉంటుందంట, హాట్గా ఉన్నా కానీ అదే టెంపరేచర్ ఉంటుందంట బిల్డింగ్ లోపల. సో ప్రెసిడెంట్స్ ఎవరైనా కానీ వింటర్లో ఇక్కడికి వచ్చి స్టే చేస్తారంట. సో మళ్ళీ డిసెంబర్ వస్తే 1 month క్లోజ్ ఉంటుంది. సో ముందే వచ్చి విజిట్ చేయండి. అంతే, దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. ఈ వీడియో అయితే ఇక్కడికి ఎండ్ చేసేస్తున్నా. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.